అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆడుదాం ఆంధ్ర అంటూ భలే ఆడేశారు. 100 కోట్లు దోచేశారు. సంక్షేమం పేరుతో ఏపీ అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడుతున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు రాంగ్ బట్టలను నొక్కి అందిన కాడ దోచుకున్నారనే విమర్శలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పోటీల్లో వైసీపీ నేతలు అందినంత బొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉన్నాయి. క్రీడాకారులకు జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఇవ్వనంత ప్రైజ్ మనీ ఇస్తున్నామని, అంతకంటే ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రచారం చేసుకున్న వైసీపీ నాయకులు ఆ స్థాయిలో ఆ ఏర్పాట్లు చేయలేదు కదా. ఇక తమకు సరైన వసతులు కూడా లేవని, భోజనాలు కూడా అందరికీ అందలేదని క్రీడాకారులు సైతం అప్పుడు పెద్ద గొడవ చేసిన పరిస్థితి. ప్రభుత్వం 120 కోట్లతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కబడ్డీ విజేతలకు 5 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ సొమ్ము కోసం జిల్లాల్లోని వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కారు. పక్క జిల్లాల వారిని తీసుకువచ్చి తప్పుడు ఆధారాలు సృష్టించి ఆడించారు. గతంలో కాకినాడ జిల్లాలో ఒక టీం గెలిచిందని ప్రకటించి వారికి బహుమతి కూడా ఇచ్చి పంపించేశారు. ఇలాంటి ఎన్నో ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. గతంలో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పర్యవేక్షణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు జరిగాయి. వీరిద్దరి కారణంగానే అవినీతి ఆరోపణలు జరిగినట్టు తెలుస్తోంది. సీఎం కప్పుల పేరుతో రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని అప్పట్లో రాష్ట్ర ఆత్యపాత్య సంఘం సిఇఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో అప్పుడు మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన 100 కోట్ల అక్రమాలపై సిఐడి విచారణ కోరుతూ ఈ నెల 11న అదనపు డీజీపీ సిఐడికి ఫిర్యాదు చేశారు ఆయన. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరారు ఆయన. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్తాలన్నీ సీజ్ చేయాలని ఆయన కోరారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా ఆయన పరిశీలించాలన్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 క్రీడాంశాలలో ఈ పోటీలను నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. క్రీడల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన సామాగ్రిలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన చెప్పారు. నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆయన ధ్వజమెత్తారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇచ్చి కోట్లు దోచేశారని దుయ్యబట్టారు. ఈ అవినీతిలో 26 జిల్లాల డిఎస్డిఓలు ప్రముఖ పాత్ర పోషించారని ఆర్డి ప్రసాద్ ఆరోపణలు చేశారు. చాలా చోట్ల ఎటువంటి మ్యాట్లు లేకుండా మట్టిలో ఆడించేశారు. అదేవిధంగా క్రీడాకారులు చాలా మందికి భోజనాలు కూడా అందలేదు. కొందరికైతే తాగటానికి మంచినీళ్లు కూడా లేవు. వీటిపై ఆటగాళ్లు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అవినీతిపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది వేచి చూడాల్సిన అంశం. నిజంగా ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో వీళ్లు కొల్లగొట్టిన ప్రజాధనాన్ని నిజంగా కక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.